నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగారు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో సీఎంలు ప్రమాణ స్వీకారానికి వెళ్తే కేరళ మాత్రం ఇంకా సీఎం పైన ఎవరనే దాని పీఠముడి ఉండే. ఆ పీఠముడి ఎట్టకేలకు వీడింది. కేరళ ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నాళ్ళు ఉన్నటువంటి సతీశన్కే సీఎం పీఠం దక్కింది. కేసీ వేణుగోపాల్, రమేష్ గట్టి పోటీ ఇచ్చారు సీఎం పదవి కోసం. కానీ గత 10 ఏళ్ళు అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలను చైతన్యం చేసి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టి ప్రజలను ఓటు రూపంగా తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి యూడీఎఫ్ అధినేత సతీష్ ఎవరైతే ఉన్నారో అతనికే పీఠం దక్కింది. ఎందుకంటే కేరళలో రాజ్యాధికారం రావడం కోసం శాయశక్తుల కృషి చేసిండు. కేరళలో అధికారం ఉన్నటువంటి పార్టీ పైన తిరుగులేని పోరాటం చేసిండు. ప్రజలను నమ్మించిండు. ప్రజలకు ప్రజానాయకుడిగా మనసు గెలిచిండు. కాబట్టి సతీశన్కే సీఎం పీఠం ఇవ్వాలని చెప్పి ఏఐసిసి నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ప్రకటించారు. ప్రకటించినటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడ కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఏఐయుఎంఎల్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్రన్ దగ్గరికి వెళ్ళి తమకున్నటువంటి మద్దతుకు సంబంధించినటువంటి పత్రాలు సమర్పించి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో రాజేంద్రన్ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి సతీశన్ను కోరడం జరిగింది. దీంతో సతీశన్ 18న ప్రమాణ స్వీకారానికి ముస్తాబవుతున్నాడు. అయితే కేసీ వేణుగోపాల్, రమేష్ ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు సతీశన్కి ఇవ్వడానికి గల కారణం ఏంటి? సతీశన్ యొక్క రాజకీయ ప్రస్థానం ఏంది? 1964లో కేరళలోని తిరువనంతపూర్ దగ్గర నెట్టూరులో జన్మించినటువంటి వ్యక్తి సతీశన్. సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది, సామాజికకర్త. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్లో, కేరళ స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్గా ఉండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి సతీశన్ 2001లో ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి యూడీఎఫ్ పార్టీలో భాగస్వామిగా కొనసాగుతూ వచ్చిండు. అయితే గత 10 ఏళ్ళుగా మాత్రం అక్కడ కాంగ్రెస్ యూడీఎఫ్ ఏదైతే ఉందో అధికారాన్ని కోల్పోయింది. అక్కడ ఎల్డీఎఫ్ విజయన్ సీఎంగా కావడం జరిగింది. ఆ ఎల్డీఎఫ్ విజయన్ సీఎంగా ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా సతీశన్ ఉన్నారు. ఎల్డీఎఫ్ యొక్క ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సతీశన్ తిరుగులేని పోరాటం చేసిండు. ప్రజలను చైతన్యం చేసిండు. ప్రజలకు ఎల్డీఎఫ్ యొక్క విధానాలు ఎలా ఉన్నాయో వివరించిండు. ఆ ఎల్డీఎఫ్ విధానాలపైన తిరుగుబాటు చేయాలని చెప్పిండు. ఆ తిరుగుబాటును ఓటు రూపంలో తెలియజేయాలని చెప్పిండు. దీంతో కేరళ ప్రజలు ఇక్కడ సతీశన్ను నమ్మి మాత్రమే ఓటు రూపంలో మద్దతు తెలిపారు. యూడీఎఫ్లో భాగస్వామిగా ఉన్నటువంటి ఐయుఎంఎల్ నాయకులు కూడా గెలిచినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు కూడా పదే మేము సతీశన్కే మద్దతు ఇస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దీంతో కేరళ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరు, కేరళ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్న నాయకుడు ఎవరు అని ఏఐసిసి ఏదైతే ఉందో కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించి ఎట్టకేలకు సతీశన్కే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి సతీశన్ గత 10 ఏళ్ళుగా చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడిని చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది కానీ, లేదంటే ఇక్కడ ఐయుఎంఎల్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి మద్దతు కానీ, అదేవిధంగా ఆ కేరళ ప్రజలతో సతీశన్కు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో వాటి వల్లనే సీఎం పదవికి అర్హత ఏర్పడింది. వాటి వల్లనే మొగ్గు కూడా చూపడం జరిగింది. కాబట్టి ప్రజా మద్దతుతో ఏర్పడినటువంటి సతీశన్ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయబోతుండు. కేరళ సీఎంగా కొలువుదీరబోతున్నాడు. కేరళ ప్రజల మధ్యలో మంచి స్థానం సంపాదించుకున్నటువంటి సతీశన్ ముందు కూడా కేరళ ప్రజల మధ్యలో మంచి స్థానంతోనే ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ కలుద్దాం. సెలవు.